బ్రో నా ఫాలోవర్ అంట, నా వీడియోస్ డైలీ చూస్తాడంట. నేను రోడ్ పక్కన కూర్చుంటే వచ్చి మాట్లాడిండు. నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది ఇట్లా నన్ను గుర్తుపడతా ఉంటే. 100 రోజులు బయట ట్యాక్స్ లో సంపాదించిన పైసలతో యూట్యూబ్ లో సినిమా తీద్దాం అనుకున్నాం కదా. ఈ రోజు డే 58. నేను రోజు ఇదే రూట్ సైడ్ నుంచి తిరుగుతా కానీ నాకు ఎప్పుడు మంచిగా అనిపించలేదు. ఈ రోజు చాలా మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎట్లా అని చెప్పి 5 నిమిషాలు కూర్చొని పోయినా. ఆడ కూర్చుంటే ప్రశాంతంగా ఉన్నది. ఇంకా నాకు లేవబుద్ధి అవుతలేదు. అయినా కూడా బలవంతంగా లేచి ఇంకా నేనైతే ఫస్ట్ రైడ్ అయితే పికప్ చేసేసుకున్నా. ఫస్ట్ రైడ్ లో ఒక ప్యాసింజర్ ప్లస్ ఒక పార్సల్ పడ్డది. ఇంకా నేను 2 కొట్టేసిన ఫస్ట్ రైడ్ లో. అవి కంప్లీట్ చేసుకుని ఇమీడియట్ గా ఇంకో రైడ్ పడ్డది. పికప్ చేసుకొని వస్తే లొకేషన్ రాంగ్ పెట్టిండి. అటు ఇటు తిరిగినా మొత్తానికి అయితే పికప్ చేసేసుకున్నా. ఇంకా నేను ఆ పిల్లగాని దింపిన తర్వాత కొంచెం వరకు ఖాళీ కూర్చున్నా. దాని తర్వాత నాకు రైడ్ పడ్డది. నేను పోతా అంటే ఫస్ట్ ఒక రూట్ చూపించింది. నేను కొంచెం ముంగడు పోగానే అటు సైడ్ కాదురా ఇటు సైడ్ అని చెప్పేసి మళ్ళీ మ్యాప్ ఉల్టా చూపిస్తున్నది. ఏంద్రా ఇది? ఇట్లా అయినా ప్రతిసారి నేను మా ఫ్రెండ్ కాల్ చేసి తిడతా, ఎందుకంటే వాడు మ్యాప్స్ లో వర్క్ చేశాడు కాబట్టి. ఈ పిల్లకి స్కూటీ మీద కాళ్ళంతలో కానీ మొత్తం ఒంపుకుంటూ నడుపుతున్నది. నాకు భయమే. నేను పక్కకు వచ్చేసిన. ఇంకా నేను మా కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత రైడ్స్ అయితే సరిగ్గా పడలేవు. నాకు చాలా సేపటి వరకు నేను ఖాళీగా అటు ఇటు తిరుగుతా ఉన్నా. మధ్య ఎందుకు రైడ్స్ చాలా తక్కువ అవుతున్నాయి. ఇంతకు ముందు చాలా ఫాస్ట్ అవుతుండే. ఎక్కడ వెయిట్ చేయకుండా టకటగా కొట్టేసుకుంటే ఎర్నింగ్స్ ఎక్కువ చేసుకుంటుంటే. ఈ మధ్య ఎందుకు చాలా ఖాళీగా ఉంటున్నాను నేను. ఆ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ చాలా సేపు వరకు ఖాళీగా కూర్చున్నా. అప్పుడే బ్రో వచ్చి నాతో మాట్లాడిండు. కంటెంట్ మీద చిన్న అప్రిషియేషన్ వచ్చినా చాలా హై బూస్ట్ ఇస్తుంది. నాకైతే ఎనర్జీతోనే ఇంకా మంచి వీడియోలు చేయాలనిపించింది. అదే హైలో నేను ఒక పార్సల్ తీసుకొని ఇంటి సైడ్ వెళ్ళిపోయినా. ఈ రోజు ఎర్నింగ్స్ మరీ అంత బాగా కాలేవు కానీ ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది. ఈ రోజు ఎర్నింగ్స్ అయితే ఇవి. రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.